హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరిగిరి శిల్ప. పంచలోహ విగ్రహ తయారీకి మొదటి ఘట్టము మైనం తయారు చేసుకోవడం అండి. ఆ మైనం ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు మన ఛానల్లో చూద్దాము. నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చి గుగ్గిలం అండి. నేను మైనం తయారీ కోసము 10 కేజీల గుగ్గిలాన్ని అయితే తీసుకున్నాను. ఈ గుగ్గిలం వచ్చి మనకు నాటు మందుల అంగట్లో అయితే దొరుకుతుందండి. చూస్తున్నారు కదా, దీన్ని గుగ్గిలం అంటారు. గుగ్గిలం అనేది ఇలా ఉంటుందండి. ఇదిగోండి, ఈ గుగ్గిలం ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది గుగ్గిలము. ఇది వచ్చి మనకు శిల్పశాస్త్ర ప్రకారము దీన్ని అచ్చా చెట్టు నుండి వచ్చే జిగురు అని కూడా అంటారండి దీన్ని. ఈ గుగ్గిలాన్ని మొత్తాన్ని మనము సన్నటి పొడిలాగా నున్నగా దంచి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా తీసుకొని మనము గుగ్గిలాన్ని మొత్తాన్ని సన్నటి పొడిలాగా దంచుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఈ గుగ్గిలాన్ని మనము సాంబ్రాణిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా ఘాటుగా సాంబ్రాణిలాగా అయితే వాసన వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ గుగ్గిలాన్ని మొత్తాన్ని మనము నైస్గా సన్నటి పొడిలాగా దంచిపెట్టుకోవాలి. నేను 10 కేజీల గుగ్గిలానికి 1 కేజీ ఆయిల్ని వాడుతున్నానండి. చూడండి, 1 కేజీ పామ్ ఆయిల్ తీసుకున్నాను నేను గుగ్గిలంలో మిక్స్ చేసుకోవడానికి. చూడండి, 1 కేజీ పామ్ ఆయిల్. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా గుగ్గిలము, ఆ గుగ్గిలంలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో మనము ఒకప్పుడు వెన్న మిక్స్ చేసేవాళ్ళండి. మళ్ళీ తర్వాత ఆముదం మిక్స్ చేసేవాళ్ళు, మళ్ళీ కొందరు నువ్వుల నూనె మిక్స్ చేసేవారు. నేనైతే పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. అంతేకాని ఇందులో కొబ్బరి నూనె కానీ దీపం నూనె కానీ అస్సలు వాడకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము బాగా మిశ్రమాన్ని మొత్తాన్ని గుగ్గిలంని ఆయిల్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఉంటలు లేకుండా నీట్గా బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఎక్కడా కూడా మనకి గుగ్గిలం అనేది ఇది అవ్వకూడదు. మెయిన్ ఏంటంటే దీంట్లో ఎక్కడా కూడా తడి అనేది పడకుండా చూసుకోండి. ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది దీంట్లో మనకి వేయకూడదు. వాటర్ ఎక్కడా కూడా పడకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఇలా కలుపుకోండి నీట్గా. ఇలా కలుపుకున్న ఈ గుగ్గిలం మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టుకోండి స్టీమ్ చేసుకోవడానికి. చూడండి, నేను కూడా ఇప్పుడు మంటనైతే స్లోగా పెట్టుకోవాలండి. మీడియంలోనే మంట పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంట అనేది మనకి గుగ్గిలం కరుగుతూ ఉంటుంది కదండి, అప్పుడు ఆ మంట అనేది ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తేనె మైనము ప్లస్ క్యాండిల్ వ్యాక్స్ అండి. నేను 10 కేజీల గుగ్గిలంకి 6.5 కేజీ తేనె మైనము, 3.5 కేజీ క్యాండిల్ వ్యాక్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి తేనె మైనం అండి ఇది. ఈ తేనె మైనం అనేది వచ్చి తేనె పుట్ట దగ్గర ఉంటుంది కదండి మైనము, ఆ తేనె మైనం అండి ఇది. ఇలా కరుగుతూ ఉన్న ప్రాసెస్లో మనము ఎక్కడ ఉంటలు లేకుండా బాగా ఈ కట్టితో నీట్గా ఈ గుగ్గిలం మొత్తాన్ని కలుపుతూ ఉండాలండి. చూడండి, బాగా కలుపుతూ ఉండాలి. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మనము దాన్ని చూసుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదండి 6.5 కేజీ తేనె మైనము, ఆ తేనె మైనాన్ని కొద్ది కొద్దిగా ఆ గుగ్గిలంలో వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఆ తేనె మైనమును మొత్తం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మంట ఎప్పుడూ కూడా స్లోగానే పెట్టుకోండి. మంట అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండండి. గుగ్గిలం మొత్తం కరుక్కుంటా నీట్గా బాగా కరగాలండి. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. 10 కేజీల గుగ్గిలానికి 10 కేజీల ఇది మనము తేనె మైనము వేసుకోవాలండి. కాకపోతే తేనె మైనము ఎక్కువగా ఉంటే సాఫ్ట్గా ఉంటుందండి చాలా మైనము. అందువల్ల నేను 35% క్యాండిల్ వ్యాక్స్, 65% తేనె మైనంని కలిపి 2 మిక్స్ చేసి నేనైతే మైనాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ మైనం అయితే తయారవుతుంది. చూసాం కదా, ఇక్కడ తయారైపోయిందండి మైనము. చూడండి, బాగా కరుగుతూ ఉంది మైనము. ఇలా కరుగుతూ ఉంటుంది.
బాగా కలుపుతూ ఉండండి. ఎక్కడ వంటలు లేకుండా చూసుకుంటూ ఉండండి. మెయిన్ ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర మాత్రమే మీరు ఈ ప్రయోగాన్ని అయితే చేయండి. అనుభవం లేని వాళ్ళు మొట్టమొదటిగా ఈ ప్రయోగాన్ని ఒంటరిగా అయితే అస్సలు చేయొద్దండి. ఎవరన్నా బాగా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ చూసి 2 సార్లు నేర్చుకోండి. తర్వాత మీరు ఈ ప్రాసెస్ని అయితే చేయొచ్చు ఈజీగా. చూడండి, ఇక్కడ నేను వ్యాక్స్ ఎలాగా ప్రిపేర్ అవుతుందని చూపిస్తాను. కొద్దిగా నీళ్లు తీసుకొని ఒక ప్లేట్లో ఆ నీటిలో మనము కరిగిన మైనాన్ని కొద్దిగా వేసుకొని మైనం మనకు ప్రిపేర్ అయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఇదే అండి ఇంపార్టెంట్. చూడండి, ఒకసారి నీటిలో వేసుకొని చూసుకొని ఇప్పుడు మనం చేతితో దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ మనము బాగా పిసుకుతూ ఉన్నామంటే మనకు తెలుస్తుందండి మైనం అనేది తయారైందా లేదా అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము చేతితో బాగా దీన్ని మెత్తగా అయితే పిసికి చూడాలండి. ఫస్ట్ చూడండి, ఇది కడ్డీలాగా ఉండాలండి. మనకు సాఫ్ట్గా మెత్తగా అయితే ఉన్నిందనుకో మనకు మైనం తయారవ్వనట్టు. ఇలాగా కడ్డీలాగా చేసుకోవాలి. అది బాగా ఆరాక ఒకసారి చూడండి, ఇప్పుడు నీళ్ళలో వేసి దీన్ని చూడండి, నీళ్ళలో వేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని తీసి ఒకసారి చేతితో బాగా చూడండి. ఇప్పుడు చేసామనుకోండి, ఇప్పుడు మనము దీన్ని బ్రేక్ చేయాలండి. మనం చేతితో చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బ్రేక్ చేసి చూసామనుకో మనకు మైనం తయారయ్యిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇలా బ్రేక్ అవ్వాలండి. ఇలా బ్రేక్ అయితే మనకి మైనం అనేది తయారైందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ తయారైన మైనాన్ని అంతటిని కూడా కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ మనము ఫిల్టర్ చేసుకోవాలండి. ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కొద్దిగా కరిగిన మైనాన్ని కొద్దిగా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే దాంట్లో ఉన్న చెత్త, దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు అవంతా కూడా మనకు మైనంలోకి రాకుండా మైనం అనేది నీట్గా అయితే వస్తుంది. లేకపోతే మనం అలాగే పోసేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అంతా మనకి మైనంలోకి వచ్చేస్తుందండి. మైనం సరిగ్గా ఉండదు. ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటే మనకు నీట్గా ఉండే మైనం అయితే తయారవుతుందండి. ఇలా ప్రాసెస్ అయితే మైనం తయారు చేసుకోవడం ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం వడబోసుకోవాలండి. కంపల్సరీ వడబోసుకోవాలి, లేకపోతే దాంట్లో ఉండే చెత్త అంతా వచ్చేస్తుంది. అలా రాకుండా నీట్గా వడబోసుకోండి. చూసారు కదా, ఇలా వడబోసుకున్నాను. ఇలా వడబోసుకున్న ఈ మిశ్రమాన్ని మనము రేపటి నుంచి వ్యాక్స్